ప్రియ స్నేహితులారా, నేను ఒక చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ సందేశం మీ యొక్క జీవితాన్ని నిత్య జీవానికి నడిపించగలదు. బహుశా మీరు ఈ సందేశాన్ని మీ ఇంటిలో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, ఫోన్లో లేదా టీవీలో చూస్తూ ఉండవచ్చు. కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగినది అయితే మాత్రం కాదు, కానీ దేవుని యొక్క సంకల్పం మాత్రమే. నేను మీతో పంచుకోవాలనుకుంటున్న సందేశం ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మనం చాలా ప్రమాదకరమైన రోజుల్లో జీవిస్తున్నాం. కరోనా, ప్రమాదాలు లాంటివి జరుగుతున్నాయి. కానీ దేవుడు వీటిని నియంత్రిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ లోకంలో చాలామంది ఒంటరితనం, నిరాశ, నిస్పృహల్లో జీవిస్తున్నారు. బహుశా ఈ సమయంలో మీరు కూడా అదే స్థితిలో ఉండి ఉండవచ్చు. కానీ మీకు ఒక మంచి శుభవార్తను గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను ఇక్కడ చరిత్రలోనే గొప్పదైన ఒక ప్రేమ కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది మీకును దేవునికి మధ్య ఉన్న ప్రేమ కథ. అదే దేవుని యొక్క షరతులు లేని ప్రేమ. దీనిలో మొదటి సారాంశం ఏమిటంటే, దేవుని ప్రేమ సంబంధం లేదా సహవాసం కలిగినటువంటిది. దేవుడు సృష్టినంతటిని, నిన్ను నన్ను అనగా దేవుడి సృష్టిలోని ప్రతిదానిని, మరి ప్రత్యేకంగా నిన్ను నన్ను అనగా మనిషిని తన యొక్క స్వరూపంలో సృష్టించాడు. ఆయన అలా చేయడానికి గల కారణం, ఆయన మనతో స్నేహాన్ని, సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అందువల్ల అవ్వ ఆదాముని మొదటిగా నరులుగా చేసి ఏదైనా తోటలో ఉంచాడు. అది ఒక ప్రదేశలాగా ఉండేది. ఒకసారి ఊహించుకోండి, అక్కడ వ్యాధులు ఉండవు, కరోనా లాంటి సమస్యలు ఉండవు, ఏ విధమైన ఇబ్బందులే కానీ, పేదరికం, మరణమే కానీ ఉండదు. కానీ చూడండి, దేవుడు మనల్ని రోబోలుగా లేదా యంత్రాలుగా చేయలేదు, కానీ మనల్ని సంబంధం, సహవాసం కోసం చేశాడు. ఎలాగైతే మన శ్రేయోభిలాషులు మనలతో సంబంధాన్ని లేదా సహవాసాన్ని కోరుకుంటారో, అదేవిధంగా ప్రేమ అనేది ఒక ఇష్టపూర్వకంగా చేసే ప్రక్రియ. ఆదాము అవ్వలు దేవుడు అన్నింటినీ తినండి, ఆనందించండి, కానీ తోటలోనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలాలను తినకూడదని చెప్పాడు. కానీ ఆ విధంగా ఈ రోజులో సాతాను మనుషులను ఏ విధంగా మోసం చేశాడో, ఆ విధంగానే ఆ సమయంలో వాళ్ళని కూడా మోసం చేశాడు. సాతాను సర్పం రూపంలో వచ్చి దేవుడు నిజంగా మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు ఫలాలు తినవద్దని చెప్పాడా అని అడిగాడు. వాటిని చూడండి ఎంత అందంగా, అపురూపంగా ఉన్నాయో, వెళ్ళి తీసుకొని తినండి. అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, అవ్వ వెళ్ళి కొన్ని తీసుకొని తిని ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడు దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. దానివల్లనే ఈరోజు అందరూ, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఒంటరితనాన్ని, బాధలను అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనం దేవుని ప్రేమ నుండి బంధాన్ని తెంచుకున్నాం. నేడు నా జీవితంలో చూసిన చాలామంది కూడా పలు రకాలైన విషయాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మత్తు పదార్థాలు, మద్యం సేవించడం, అక్రమ సంబంధాలు, డబ్బు, చివరికి చదువు లాంటి చాలా వాటి వైపు తిరుగుతూ ఉన్నారు. కానీ వారి యొక్క సమస్యలు, ఒంటరితనాన్ని అవి తీసివేస్తాయి అనుకున్నారు, కానీ అలా జరగలేదు. వాటిలో ఏది కూడా వారిని తృప్తిపరచలేదు. ఒకసారి నేను ఒక అబ్బాయిని కలిశాను. అతను 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, సార్, నేను ఈ రాత్రికి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాను. నా దగ్గర ఒక కత్తి ఉంది, దానితో నా చేతి దగ్గర కోసుకొని చనిపోవాలనుకున్నాను. ఎందుకంటే నాకు ఈ యొక్క జీవితం అర్థం కావడం లేదు. నా మనసు విరిగిపోయింది, సమాధానం లేదు, నాకు మనశ్శాంతి లేదు. నా జీవితంలో పలు రకాలైనటువంటి సంబంధాలు నేను పెట్టుకున్నాను, అవి నన్ను తృప్తిపరచలేదు. దాని తర్వాత మత్తు పదార్థాలకి, డబ్బుకి కూడా బానిసయ్యాను, అవి కూడా నన్ను తృప్తిపరచలేదు. నేను కోరుకున్నది దొరకలేదు. తను ఏడుస్తూ చెప్పాడు. కాసేపటికి తన ముఖంలో చిరునవ్వు నేను చూశాను. అతడు చెప్పాడు కదా, సార్, మీరు ఎప్పుడైతే యేసుని గురించి, ఆయన ఏ విధంగా ఆ సిలువలో నా కోసం, నా పాపల కోసం చనిపోయి తిరిగి లేచాడని చెప్పారో నాకు చాలా సంతోషం వేసింది. ఆయన అన్నాడు కదా, సార్, ఈ సమయంలో నేను యేసుక్రీస్తుల విశ్వాసాన్ని ఉంచి ఆయనతో పాటు నేను కూడా నా యొక్క జీవితంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. చివరగా ఇప్పుడు నాకంటూ జీవించడానికి ఒక కారణం దొరికింది. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న మీరు మీ యొక్క జీవితానికి ఒక కారణం కావాలని మీరు వెతుకుతున్నారా? ఇక్కడ మీ జీవితానికంటూ ఒక అర్థం లేదా ఒక ఉద్దేశం, నిరీక్షణ ఇవ్వటానికి ఒకరున్నారు.
మీ హృదయంలో ప్రేమను, శాంతిని, క్షమాగుణాన్ని నింపడానికి ఒకే ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు, ఈ యొక్క లోక రక్షకుడు. నేను బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని చూడాలనుకుంటున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ ప్రేమ కోసం, సమాధానం కోసం తప్పిస్తున్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావించబడింది. మీకు ఒక విషయం తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక సర్వే నిర్వహించారు. ప్రపంచంలో ఉన్న చాలామందిని ఈ ప్రశ్నను వాళ్ళు అడిగారు. అదేంటంటే, మీ జీవితంలో మీకు చాలా ప్రాముఖ్యంగా ఏం కావాలి? ప్రియ స్నేహితులారా, చాలా ఆశ్చర్యంగా వాళ్ళు ధనం కావాలనో, ఆరోగ్యం కావాలనో, అందం కావాలనో, లేకపోతే విజయాలను సాధించాలనో చెప్పలేదు, కానీ జీవితంలో శాంతి, సమాధానం కావాలని చెప్పారు. ఇప్పుడు మన చుట్టూ ప్రపంచంలో చూస్తే ఎక్కడ శాంతి, సమాధానము లేదు. ఎందుకంటే మన చుట్టూ యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, ప్రమాదాలు, కరోనా లాంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఎక్కడ శాంతి అనేది లేదు, సమాధానం అనేది లేదు. ఇక్కడ నేను మీతో ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మన లోపల సమాధానం ఉంది. ఏ విధంగా మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఆ యొక్క సంబంధాన్ని మనం కలిగి ఉంటాం? బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన ప్రేమ కోసం, సమాధానం కోసం, తన జీవిత ఉద్దేశం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఆయన సుంకపు గుత్తదారుడుగా లేదా పన్ను వసూలు చేసేవాడుగా పిలువబడ్డాడు. ఆయన చాలా ధనవంతుడు, కానీ ఆయనకు ఆ ప్రాంతంలో చాలా చెడ్డ పేరు ఉండేది. ప్రజలు ఆయనను ఇష్టపడేవారు కారు. ఆయన ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి కడుతూ ఉండేవాడు. కానీ ఆ ప్రక్రియలో ప్రజల వద్ద అన్యాయంగా దౌర్జన్యం చేసి ఎక్కువ తీసుకునేవాడు. ఆ విధంగా ధనాన్ని సంపాదించాడు. దానిని బట్టి ఆయనకు కూడా తాను చేసిన పాప పనిని బట్టి నేరం చేశానన్న ఒక అపరాధ భావం ఉండేది. అతని యొక్క ప్రవర్తన బట్టి ప్రజలు కూడా ఎవరు ఇష్టపడేవారు కారు. అందువలన ఆయనకు చాలా బాధ కలిగేది. తనకు శాంతి, సమాధానము, ప్రేమ ఎవరైనా ఇస్తారేమో అని పరితపిస్తూ ఉండేవాడు. తన జీవితం యొక్క పరమార్థం ఏమిటా అని ఏడుస్తూ ఉండేవాడు. ఆ సమయంలో బహుశా యేసుక్రీస్తుని గూర్చిన విషయాలు లేదా ఆయన పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడన్న వార్తలను వింటూ ఉండేవాడు. ఆయన గుడ్డివారికి చూపునిచ్చాడని, చెవిటివారికి వినికిడినిచ్చాడని వింటూ ఉండేవాడు. అందువల్ల యేసుక్రీస్తులో ఏదో గొప్ప విషయం ఉంది, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడా అని విన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆయనను కలవాలని అనుకున్నాడు. ఒకరోజు ఆయన నివసిస్తున్న ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వస్తాడని విన్నాడు. కానీ ఆయనకు ఒక సమస్య ఉంది. జక్కయ్య చాలా పొట్టివాడు. అలాగే యేసుప్రభు చుట్టూ ఎల్లప్పుడూ ప్రజలు గుమ్ముకూడుతూ ఉండేవాడు. ఆ రోజు కూడా అలానే జరిగింది. మనం కూడా చూస్తూ ఉంటాం, మన చుట్టూ మార్కెట్ ప్రదేశాలలో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లో ఎప్పుడు జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళని దాటుకుని వెళ్ళడం చాలా కష్టం. ఆ సమయంలో జక్కయ్యకు ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తుని చూడాలని అనుకొని వెంటనే దగ్గరలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కి అక్కడ నుండి చూడవచ్చు అని అనుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జక్కయ్య ఒక ధనవంతుడు, మంచి వస్త్రాలు ధరించి చెట్టు ఎక్కాడు. ఆ సన్నివేశం చాలా వింతగా మనకు అనిపించవచ్చు. చూడండి, ఇక్కడ మనం గమనించాలి, నిరాశలో ఉన్న పరిస్థితి మనల్ని ఎలాగైనా ఆశ కలిగించే వైపు పయనించేలా చేస్తుంది. జక్కయ్య ఇక్కడ ప్రక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించలేదు. కానీ ఒకే ఒక్క విషయం ఏంటంటే, తనకు ప్రేమ కావాలి, శాంతి, సమాధానం కావాలి, తన జీవితానికంటూ ఒక పరమార్థం కావాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ యేసయ్యను చూడాలనుకున్నాడు. అందువల్ల మేడి చెట్టు ఎక్కి యేసయ్య కోసం చూస్తున్నాడు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశిస్తే యేసయ్య జక్కయ్యను చూడడానికి ప్రయత్నం చేశాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, యేసయ్య జక్కయ్య ఉన్న మేడి చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య వైపు చూశాడు. నేను అనుకుంటున్నాను, యేసయ్య జక్కయ్య కళ్ళల్లోకి చూశాడు, ఆయన హృదయంలోకి చూశాడు. అక్కడ ఆయన యొక్క విరిగిన హృదయాన్ని చూశాడు, ఆ హృదయంలో ఉన్న శూన్యాన్ని చూశాడు, ఆయన హృదయంలో ఉన్న నిరాశను చూశాడు. వెంటనే అక్కడ జక్కయ్య ఊహించినది జరిగింది. యేసయ్య జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. ప్రియ స్నేహితులారా, ఇది ఒక అద్భుతం. యేసయ్య ఎప్పుడు జక్కయ్యను కలవలేదు, జక్కయ్య కూడా యేసయ్యను ఎన్నడూ కలవలేదు.
ఈ రోజున మనం గమనిస్తే ఈనాడు ఉన్న సోషల్ మీడియా పోస్టులో లేకపోతే ఈ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీలో ఒకరినొకరు కలుసుకోవడం చాలా తేలికైనటువంటి విషయం. కానీ ఆ యొక్క ప్రాంతంలో ఇటువంటి లేదా ఆ యొక్క సమయంలో ఇటువంటి అవకాశం లేదు. ఆయన నేరుగా ఆ యొక్క పట్టణానికి వచ్చాడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు, జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యకు ఆశ్చర్యం వేసింది. వెంటనే చెట్టు మీద నుండి దిగాడు. అప్పుడు యేసయ్య, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, బస చేయవలసి ఉన్నదని చెప్పాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఇక్కడ జక్కయ్య చాలా సంతోషించి అంటాడు కదా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యందైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. యేసయ్య అన్నాడు కదా, లూకా 19:9-10 అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. జక్కయ్యను చూస్తే అంతకు ముందు తన హృదయం మొత్తం అపరాధ భావం, పాపం, అవమానంతో నిండి ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసయ్యను కలిశాడో సమస్తం మారిపోయింది. గొప్ప సంతోషం, ప్రేమ, క్షమాగుణం, నిరీక్షణతో జక్కయ్య హృదయం నిండిపోయింది. ప్రియ స్నేహితులారా, ఏ విధంగా అయితే యేసయ్య తనను పేరు పెట్టి పిలిచాడో ఈ సమయంలో మనల్ని కూడా పిలుస్తున్నాడు. బహుశా మీరు మీ ఇంటి దగ్గర ఉండవచ్చు, బహుశా మీరు ఈ సందేశాన్ని టీవీలోనో లేదా ఫోన్లోనో చూస్తూ ఉండవచ్చు. ఈరోజు యేసయ్య మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో సహవాసాన్ని కావాలని కోరుకుంటున్నాను. మనం చూసినట్లయితే దేవుని ప్రేమ అనేది సంబంధాన్ని కలిగి ఉండేటటువంటిది. నేను ఇప్పటికే ప్రస్తావించాను, ఆదికాండం 3వ అధ్యాయము, అక్కడ దేవునికి మనిషికి మధ్య సంబంధం తెగిపోయిందని చెప్పాను. ఆ తెగిపోయిన స్థితిని బైబిల్ పాపంగా తెలియజేస్తూ ఉంది. పాపం అనగా దేవునికి అవిధేయత చూపించడమే. గ్రీకు పరిభాషలో పాపం అనగా అక్షరాల దేవుని యొక్క ఆజ్ఞను మీరటం లేదా దేవుని యొక్క ఆజ్ఞను చేయకుండా ఉండటం. ఉదాహరణకి మీరు గనక ఒకవేళ ఒక తుపాకీతో ఒక లక్ష్యాన్ని ఛేదించాలి అని అనుకున్నారనుకోండి, మీరు ఒకవేళ దాన్ని ఛేదించకుండా మీ యొక్క గురి అనేది తప్పితే అదే పాపం. మనమందరం దేవుని యొక్క లక్ష్యాన్ని, ఆయన యొక్క ఆజ్ఞ నుండి తప్పిపోయాం. దేవుని యొక్క లక్ష్యం మనల్ని పరిశుద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. వాక్యం చెప్పేది ఏంటంటే పాపం అనగా ఆయనకు అవిధేయత చూపటం. జీవితం అంటే దేవుడు కాదు, కానీ జీవితం అంటే నాదే, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని అనుకోవడం. అలాగే బైబిల్ సెలవిస్తుంది కదా, రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనమందరం దేవుని యొక్క ఆజ్ఞను మీరాం. మనమందరము దేవుని యొక్క ఆజ్ఞను మీరాం. మనం అబద్ధం చెప్పినా, మోసం చేసినా, దొంగతనం చేసినా, ఒకవేళ మన జీవిత భాగస్వామికి అవిశ్వాసం చూపించినా మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లే. బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, యెషయా 59:2 మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందువలన చాలామంది విరిగిన స్థితిలో ఉన్నారు ఈ సమయంలో. కారణం, వారు వాళ్ళని తన స్వరూపంలో చేసిన దేవుని ప్రేమను, సమాధానాన్ని కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. వాక్యం సెలవిస్తుంది కదా, రోమా 6:23 పాపం వలన వచ్చు జీతం మరణం. ఇది శారీరకమైన మరణం కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన ఆత్మీయ మరణం. ఎందుకంటే శారీరకంగా మనమందరం ఒక రోజున మరణిస్తాం. కరోనా వలన చాలామంది అకస్మాత్తుగా మరణించారు. కరోనా వచ్చిందనే తెలిసే లోపే చాలామంది చనిపోవడం జరిగింది కూడా. ఇదే ఇంత ప్రమాదంగా ఉంటే ఇక్కడ చూడండి, బైబిల్ తెలియజేస్తూ ఉంది కదా, కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన వైరస్ సృష్టి ప్రారంభమైన కొద్ది సమయానికి వచ్చిందని, దాని పేరు పాపం అని ప్రస్తావించింది. అది కరోనా కంటే అత్యంత శక్తివంతమైనది, ప్రమాదమైంది. మనమందరము దాని బారిన పడిన వారమే. అదే పాపం. మనమందరం దేవుని యొక్క ఆజ్ఞను మీరి దూరంగా వెడలిపోయాం. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రేమ సంబంధం లేదా సహవాసం కలిగినది. అదేవిధంగా అది షరతులు లేని ప్రేమ.
మనం దేవుని నుండి దూరంగా అయ్యామని చూసి ఆయన ఒక గొప్ప పని చేశాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ కారణంగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అని ఉంటుంది. ఆయన కన్నికకు పుట్టి పాపం లేనివాడే జీవించాడు. ఆయన నువ్వు నేను చేయలేని పనిని చేశాడు. ఆయన మన అందరి పాపాల నిమిత్తం ఆ కలువరి సిలువలో చనిపోయాడు. ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీ గురించి నేను ఎన్నికలేని వాడిని అని ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీ గురించి నేను ఎన్నికలేని వాడిని, ఆయన నన్ను ప్రేమిస్తాడా అని అడిగినట్లయితే, ప్రియ స్నేహితులారా, మీరు దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైనా ప్రశ్నిస్తే ఆ సిలువలో ఉన్న యేసయ్యను చూడండి. ఆ సిలువ నుండి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, వారు ఆయనను సిలువ వేశారని, సిలువ మరణం చాలా క్రూరమైనటువంటిది అని మనకు తెలుసు. అక్కడ మనం చూస్తే యేసయ్య పాపం లేనప్పటికీ నీ కోసం నా కోసం సిలువలో వ్రేలాడాడు, మేకులు కొట్టబడ్డాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఎందుకని యేసు ప్రభువే పరలోకానికి మార్గం? ఎందుకంటే ఈ భూమి మీద ఏ విధమైన పాపం లేకుండా మనిషిగా అలాగే దేవునిగా జీవించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. అందువలన ఆయన మరణం లోపం లేని సమగ్రమైన బలిదానం. వాక్యం సెలవిస్తుంది కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అదేవిధంగా యెషయా 53:6లో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనతో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అలాగే అందరికీ తెలిసిన వాక్య భాగం అదేంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం సెలవిస్తూ ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ నేను మీ పేరు ఉంచాలనుకుంటున్నాను. ఏ విధంగా అయితే యేసయ్య జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడో, ఇప్పుడు ఆయన నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించెను, అక్కడ నీ పేరు రాసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, సిలువలో యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అలాగే 3వ రోజున తిరిగి లేచాడు. యేసుక్రీస్తు సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. ప్రియ స్నేహితులారా, అదేవిధంగా ఆయన యొక్క సిలువ మరణం పునరుద్ధానం ద్వారా ఆయన దేవుని కుమారుడని, ఈ లోక రక్షకుడని మనం గమనించవచ్చు. ఆయన సాతానును ఓడించి మరణాన్ని గెలిచి నన్ను రక్షించగల సమర్థుడని నిరూపించుకున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది కదా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తులో మనకు విజయం ఉంది. యోహాను సువార్త 5:24లో ఉన్న వాక్యం నాకు చాలా ఇష్టం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడైతే క్రీస్తు సిలువ వద్దకు వచ్చి దేవునితో, దేవా నేను పాపిని, నేను నమ్ముచున్నాను నీవు నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో నా స్థానములో పంపి రక్షణ ఇచ్చావు అని వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే నీవు దేవునిలో నమ్మి విశ్వాసం ఉంచితే నీ యొక్క పాపాలు క్షమించబడతాయి. నీకును దేవునికి మధ్య బంధం ఏర్పడుతుంది. ఇది ఒక మతం కాదు. మతాన్ని గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ లేను, కానీ దేవునితో మన సంబంధం, సహవాసం గురించి మాట్లాడుతున్నాను. బైబిల్ సెలవిస్తుంది కదా, నీ యొక్క పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నీవు చనిపోయినను దేవుని నిత్యరాజ్యంలోకి వెళతావు. యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఆనందం, సంతోషం నీ మిగతా జీవితం అంతా ఉంటుంది. దేవుని ప్రేమ సంబంధం సహవాసంతో కూడినటువంటిది. సహవాసము కొరకే ఆయన మనల్ని చేశాడు. వాక్యం సెలవిస్తుంది కదా, మన పాపాలు మనల్ని దేవుని నుండి వేరుపరిచాయి, కానీ యేసయ్య అంటున్నాడు ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ అని. ఎందుకంటే ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున సజీవుడే తిరిగి లేచాడు. దేవుని ప్రేమ సంబంధానికి కలిగినటువంటిది, షరతులు లేని ప్రేమ. అలాగే 3వదిగా అది అంతము లేనిది.
ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల దేవునికి ప్రేమ అంతము లేదు. ఆయన మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనలను ఆయన తన స్వరూపంలో చేశాడు. మనకు ఆత్మ అనేది ఉంది. మన మరణం తరువాత పరలోకం లేక నరకం అనే ఏదో ఒక చోటుకి వెళతాం. అవును, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అలాగే ఆయన పరిశుద్ధుడు కూడా, న్యాయవంతుడు కూడా, పాపాన్ని ద్వేషిస్తాడు కూడా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపం ఉన్న చోట ఆయన ఉండడు. అందువల్ల నీవు ఒకవేళ యేసయ్యను స్వీకరించకుండా, ఆయనలో నమ్మి విశ్వాసం ఉంచకుండా, నీ స్వంత రక్షకునిగా ఆయనను స్వీకరించకుండా చనిపోతే నరకానికి వెళతావు. నమ్మినట్లయితే పరలోకానికి వెళతావు. అక్కడ వ్యాధులు ఉండవు, పాపం ఉండదు, ప్రమాదాలు ఉండవు, మరణం అంతకంటే ఉండదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, నిత్య లోకానికి చాలా మార్గాలు లేవు, కానీ ఒకే ఒక్కటి, అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే. యోహాను సువార్త 14:6 ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అని. అపోస్తల కార్యాలు 4:12 కూడా, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలనని, కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చూడండి, డబ్బు చెల్లించి పరలోకం వెళ్ళలేము. మన యొక్క పుణ్యకార్యాల వలన కూడా పరలోకం మనము వెళ్ళలేము. యెషయా గ్రంథంలో వాక్యం సెలవేస్తూ ఉంది కదా, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. పరలోకానికి తీసుకువెళ్ళే ఒకే ఒక మార్గం ఉచితమైంది. దానిని బైబుల్ కృప అని ప్రస్తావించింది. కృప అనగా అర్హత లేనప్పటికీ మనకు ఇవ్వబడిన దయ లేదా కనికరం, అనగా దానికి అర్హులు కానప్పటికీ ఇవ్వబడిన ఒక లాభం. మనము మరణములకు పాత్రులము కానీ జీవానికి కాదు. అయినప్పటికీ యేసు మన మరణాన్ని ఆయన అనుభవించి ఆయన నిత్య జీవాన్ని మనకు దయచేశాడు. యోహాను సువార్త 10:10 ఆయన అన్నాడు కదా, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని చెప్పాను. రక్షణ అనేది ఒక దేవుని బహుమతి. ఎఫెసు పత్రికలో 2:8-9 మనం చూసినట్లయితే అదేవిధంగా ఉంటుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. యేసు శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున సజీవుడిగా లేచాడు. కానీ ఈ సమయంలో ఆయనను అంగీకరించడం అనేది పూర్తిగా నీ అంగీకారం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీ కుటుంబ సభ్యులు లేదా నీ ఆత్మీయులు నీ కోసం నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ పాపములో ఉన్నది నువ్వు, దేవునికి దూరంగా పోయింది కూడా నువ్వే. కాబట్టి యేసు మాత్రమే తిరిగి నిన్ను దేవునిలో అనుసంధానించగల వాడు. నీకు ఒక విషయం తెలుసా, నువ్వు యేసులో విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను మరణంలో నుంచి జీవంలోనికి, పాపపు భావం నుంచి క్షమాపణలోనికి తీసుకువెళ్తాడు. ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు, నీ హృదయాన్ని దానితో నింపుతాడు. అలాగే ఆయన యొక్క ప్రేమతో, శాంతితో, క్షమాపణతో నింపుతాడు. ఒక చిన్న కథ నేను మీతో చెప్పి నా మాటలు ముగించాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి చెరసాల నుండి విడుదల కాబోతున్నాడు. అతను తన గత జీవితంలో ఒక క్రూరమైన భర్తగా, ఒక క్రూరమైన తండ్రిగా మారి చెరసాలలో వేయబడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శిక్ష నుంచి విడుదల అవ్వబోయే సమయంలో అతడు ఒక చిన్న పత్రికను లేదా ఒక చిన్న ఉత్తరాన్ని తన ఇంటికి రాస్తూ ఉన్నాడు. అందులో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది, నేను ఈ ఫలానా తారీఖున విడుదల అవుతాను. ఒకవేళ మీరు నన్ను నిజంగా ఇంటికి ఆహ్వానించాలని అనుకుంటే ఒక రిబ్బను ఇంటి తలుపు మీద కట్టండి. అప్పుడు నేను అది చూసి మీరు నన్ను ఇంటికి ఆహ్వానిస్తున్నారని అర్థం. ఒకవేళ నేను అక్కడ ఏ విధమైన రిబ్బన్ చూడని ఎడల దాని అర్థం నేను చాలా పాపాలు చేశాను కాబట్టి మీరు నన్ను క్షమించలేదు, అందుకని నేను వాగ్దానం చేస్తున్నాను కదా, నేను ఎన్నటికీ నీ ఇంటికి రాను, మిమ్మల్ని నేను చూడను, మీతో మాట్లాడను అని అన్నాడు. ఆఖరికి ఆయన విడుదల అయ్యే సమయం రానే వచ్చింది. ఒక బస్సులో ఆయన తన ఇంటి దగ్గరలో ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. మధ్యలో చాలా బస్ స్టాపులు వస్తూ ఉన్నాయి. మధ్యలో ఒక బస్ స్టాప్ వద్ద చాలామంది కాలేజీ విద్యార్థులు బస్సు ఎక్కారు. వారిలో ఒకరు ఈయన బస్సులో కూర్చున్న విధానం చూసి, సార్
ఏమైంది మీకు అని అడిగాడు. అందుకు ఆయన, ఇదే ఆ రోజు అని చెప్పాడు. దానికి అర్థం ఆ విద్యార్థి, ఏమిటి సార్ దాని అర్థం అని అడిగాడు. దానికి ఆయన, ఇదే ఆ రోజు, బహుశా నేను మరలా నా కుటుంబాన్ని తిరిగి చూడకపోవచ్చు. ఈరోజే నేను చెరసాల నుండి విడుదలయ్యాను. మా ఇంటికి వెళ్ళే ఈ బస్సు ఎక్కాను. ఒకవేళ నేను గనక ఆ రిబ్బన్ తలుపు మీద చూడకపోతే మరలా నేను నా కుటుంబాన్ని ఎన్నడూ చూడను. ఇదే ఆ రోజు అని చెప్పి ఏడవడం ప్రారంభం చేశాడు. అందరూ మనం ఈయన గారి ఇంటికి వెళితే ఏం జరుగుతుందో అని భయపడుతూ ఆ యొక్క బస్సులో ఉన్నారు. తన యొక్క కుటుంబం ఈయన స్వీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అని ఆందోళనలో ఉన్నారు. ఆ బస్సు తన ఇంటికి దగ్గరగా వెళ్ళే కొద్దీ అందరూ కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఏమవుతుందో అని భయపడ్డారు. ఆ బస్సు ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు తలుపు మీద రిబ్బన్ వాళ్ళు చూశారు. తన ఇంటి పెరటి చెట్లకి రిబ్బన్లు కట్టి ఉన్నాయి. ఇంటి మీద, నేల మీద కూడా రిబ్బన్లు ఉన్నాయి. చెప్పాలంటే తన ఇల్లు మొత్తం రిబ్బన్లతో నిండిపోయి ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా కానీ కళ్ళు మూసుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ఈ ప్రార్థన నాతో పాటు కూడా చెప్పండి. ప్రియ పరలోకపు తండ్రి, నేను ఒక పాపిని అని నాకు తెలుసు. కానీ నేను నీ ప్రియ కుమారుడని యేసయ్యను నా కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, అలాగే నా హృదయంలోకి రావడానికి పంపించావని నేను నమ్ముచున్నాను. దేవా, నా పాపాలన్నిటినీ క్షమించండి. సిలువలో నా కొరకు పెట్టిన నీ యొక్క ప్రాణాన్ని బట్టి వందనాలు. విశ్వాసంతో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నా జీవితాన్నే నీ యొక్క నామ ఘనతకై వాడుకోనండి. యేసయ్య నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాను, ఆమెన్. నాతో ఇప్పుడు ప్రార్థన చేసిన దానిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మీకు తెలుసా, బైబిల్లో లోకాసువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎవరైతే యేసయ్యను నమ్ముకొని ఆయనను స్వీకరిస్తే పరలోకంలో వేడుకలు జరుగుతాయని ప్రస్తావించబడింది. ఇప్పుడు మీరు యేసయ్యను స్వీకరించారు కాబట్టి పరలోకంలో దేవదూతలు సంతోషిస్తున్నారు. మీరు ఈ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికీ బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, ఇప్పుడు మీరు దేవుని యొక్క సంఘంలో పాలుభాగస్తులు అయ్యారు. దీనిని మీరు మాతో కూడా పంచుకోవచ్చు. కాబట్టి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మాకు తెలియజేయవచ్చు. ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా కూడా మాతో పంచుకోవచ్చు. మేము కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, దాని యొక్క ఎదుగుదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మీ నుండి తెలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ యొక్క సందేహాలను, సాక్ష్యాలను, ప్రార్థన అవసరాలను మాకు ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ కాల్స్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ మాకు తెలియజేయవచ్చు. మీ జీవితానికి యేసయ్యలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. దేవునిలో మీ యొక్క ఎదుగుదలను మాతో ఎప్పుడు పంచుకోవాలని ఆశిస్తూ, దేవుడు ఈ మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.